నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు.
మరొకసారి ఈ విధంగా టెలివిజన్తో మరి మీ అందరితో మనం అందరమును కలిసి దేవుని నామమును గణపరచడానికి, గొప్ప చేయటానికి, దేవుని స్వరాన్ని వినటానికి, మహోన్నతిని ప్రేమ స్వరాన్ని వినటానికి దేవుడు మరొకసారి మనకి అవకాశాన్ని అనుగ్రహించారు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక, మీ అందరికీ దీవెనలు కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, మరి ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని మన వాళ్ళు పితరులు చెప్పారు, పెద్దలు చెప్పారు. అంతేకాదు ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం మనమును కూడా ఎరిగినవారు. కనుకనే దేవాది దేవుడు మన ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉన్నారు, ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. కనుక ఆయన చెప్పిన ఆ యొక్క ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవ్వగలిగితే నిశ్చయముగా మనం ఆరోగ్యవంతులముగా ఉంటాం. అయితే దేవుడు 2 రకాల ఆరోగ్యములను గురించి ఎక్కువగా దేవుడు మనకి మరి ప్రస్తావించారు, తెలియపరచడం జరిగింది. 2 రకాల ఆరోగ్యాలు, ఒకటి శారీరక ఆరోగ్యము, మరి ఆధ్యాత్మిక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యానికి తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి, మరి ఆత్మ ఎదుగుదలలో మరి తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. మరి శరీర ఆరోగ్యము మనకు అవసరమే, మరి దేవుని బిడలముగా మరి ఆత్మ ఆరోగ్యము కూడా, ఆత్మీయ ఎదుగుదలలో ఆరోగ్యము కూడా ఎంతైనా అవసరం. మరి శరీర సంబంధమైన ఎదుగుదలకు మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన, ఆరోగ్యంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండటానికి, దేవునికి ఇష్టలుగా ఉండటానికి, మరియు మనం పరలోకములో మరి ఎలాంటిది కూడా మనకి అడ్డులేని విధంగా ప్రవేశం పొందుకోవటానికి కూడా మనం తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి కూడా దేవాది దేవుడు మనకి ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాన్ని నిశ్చయంగా మనం ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవుతేనే మనము ఆరోగ్యవంతులంగా ఉంటాం. అయితే దేవుడు ఈ శారీరక ఆరోగ్యం కంటే ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించే మరి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరత కూడా దేవుడు నొక్కి చెప్పారు. కనుక ఆరోగ్యం తీసుకోవాల్సిన అవసరత, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. చూడండి, మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి వినండి. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఏంటట? నేను జ్ఞానిని గదా అని నీవు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విడిచిపెట్టము, అప్పుడు నీ శరీరమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. కనుక ప్రియులరా, గమనించండి, మనం ఎంతైనా సరే మరి దేవుని యందు భయము కలిగి చెడును అసహ్యించుకునే వారంగా ఉండాలి. అంతేకాదు, మరి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20-22 వచనాల్లో కూడా చెప్తుంది, దయచేసి వినండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20-22 వచనాలు. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగింపనీయకుము, నీ హృదయమునందు వాటిని భద్రము చేసుకొను. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమునిచ్చును. ఇక్కడ ఇక్కడ 4వ అధ్యాయము మరి 20-22 వచనాల్లో, మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాల్లో అక్కడ శారీరక ఈ యొక్క దృశ్యమైన శరీర సంబంధమైన ఆరోగ్యమును గురించి, అదృశ్యంగా మనలో పరలోకములో నివసించడానికి కావలసిన మహిమా శరీరము కూడా మనలో తయారవుతుంది, ఎదుగుతూ ఉంది. దాని గురించి కూడా, దాని ఆరోగ్యమును గురించి కూడా దేవాది దేవుడు ఇక్కడ చెప్పాడు. వాక్యము భూ సంబంధమైన ఈ మట్టి శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, పరసంబంధమైన శరీరానికి, పరలోకంలో నివసించడానికి కావలసిన శరీరానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రియులరా, గమనించండి, మనం ఈ లోకమునకు ఎందుకు వచ్చాము అని అంటే పరలోకములో నివసించడానికి మహిమా శరీర నిర్మాణమును
మరియు అక్కడ మరి బహుమానాలను, ఉన్నతమైన స్థానాలను, అంటే ఆశీర్వాద కిరీటం, జీవ కిరీటం, మహిమా కిరీటం, అలా కిరీటములను, మరి మహిమా వస్త్రం, తెల్లని వస్త్రం అని వస్త్రములను, మహిమా వస్త్రములను, మరి ఇంకా అనేకమైన బహుమానాల గురించి దేవుడు చెప్పాడు. వాటిని పొందుకోవటానికి ఈ యొక్క మట్టి దేహములో ఉంటుండగానే మన మట్టి లోపల పరలోకంలో నివసించడానికి తయారవుతున్న మహిమా శరీరానికి, ఆ జీవితానికి, ఆ జీవనమునకు కావలసిన దాన్ని మరి ఇక్కడ ఉంటుండగానే మనం సిద్ధపరచుకోవాలి. ఉదాహరణ చూడండి, ఇప్పుడు మనం ఈ లోకమునకు వచ్చి పరలోకంలో నివసించడానికి శరీరం తయారు చేయబడ్డానికే ఈ యొక్క మట్టి గూడు ఇవ్వబడింది. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒక కోడి ఉంది, కోడి గుడ్డులో ఆ పెంకు లోపల అది ఉన్నంత వరకు ఈ భూమి మీద నివసించడానికి కావలసిన మరి శరీరం, అంటే రెక్కలు, ముక్కు, మరి ముఖము, మరి కాళ్ళు, ఇవన్నీ కూడా ఆ యొక్క గుడ్డు పెంకు లోపల ఉంటుండగానే అది తయారు కాబడాలి. ఆ పెంకు పగిలిపోయిన తర్వాత ఆ పెంకు మరి బయట పారివేస్తాం, అంటే అది మట్టిలో కలిసిపోద్ది. కానీ దాంట్లో తయారైన పిల్ల ఈ లోకంలో జీవనం సాగిస్తుంది, అది ఎదుగుదల కలిగి ఉంటుంది. అట్లానే మనుష్యులముగా, దేవుని బిడ్డలముగా మనమును కూడా ఈ లోకంలోనికి మరి మన ఆత్మకు అంటి ఉన్న మలినాన్ని కడిగడం కోసం దేవుడు ఈ మట్టి గూడుని ఇచ్చాడు. ఈ మట్టి గూడికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. కోడిగుడ్డుకి ఎలాగైతే 21 రోజు నుండి 23 రోజుల లోపు, అంటే ఈ నాటుకోడి గురించి నేను చెప్తూ ఉన్నాను, 21 రోజు నుండి 23 రోజుల లోపు ఆ గుడ్డు లోపల పిల్ల తయారవ్వాలి. పిల్ల ఒకవేళ తయారు కాకపోతే ఆ గుడ్డు అలిగిపోయింది, పాడైపోయిందని బయట పారవేస్తారు. అది మరి తదుపరి కూడా గుడ్డు లోపల పిల్ల తయారవడానికి అవకాశం లేదు. అట్లనే మనుష్యుని జీవితం కూడా ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు, ఈ మట్టి గూడుకి ఎన్ని సంవత్సరాలు, ఈ గూడులు అంటే ఈ శరీరానికి ఎన్ని సంవత్సరాలు అని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన సంవత్సరం లోపే మనకి ఆత్మకు అంటి ఉన్న మలినాన్ని కడుక్కోవడం మాత్రమే కాకుండా ఆ మలినానికి కావలసిన మహిమా దేహమును కూడా తయారు చేసుకోవాలి. అది ఎట్లాగో దేవుడు మనకి ఆ జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని ముందుగా పెట్టాడు. మనము జీవనమును లేదా వాక్యమును లేదా ఆశీర్వాదపు మార్గమును మనం ఎంచుకుంటే మన యొక్క ఈ యొక్క మట్టి శరీరంలో మహిమ శరీరం తయారవుద్ది. అది ఎంతటిలోపు అని అంటే చూడండి, మరి కీర్తనల గ్రంథంలో ఈ విషయం రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఏంటంట, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే ఈ మట్టి గూడుతో ఈ యొక్క ఆత్మ, లోపల ఉన్న ఆత్మ మరి పరిశుద్ధపరచబడ్డానికని, ఆ ఆత్మకు మరి నూతన ఆకాశము, నూతన భూమి మన కొరకై, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకై దేవుడు ఏర్పరిచారు. అందులో నివసించటానికై మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. ఏంటట, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో మరి ఆత్మకు మహిమా శరీరం దాల్చబడుతుంది. అది పరలోకంలో నివసించడానికి కావలసిన శరీరం అది తయారు కాబడుతుంది. అలాంటి శరీరంతో నిర్మాణం కాబడిన ఆత్మలు మాత్రమే మరి పరలోకంలో నివసిస్తాయి. అంటే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో నివసిస్తాయి. దానికి యెరూషలేము పట్టణం అని పేరు. దేవుడు ఆ పరలోకానికి రకరకాల అనేక పేర్లు పెట్టారు. అయితే దానిలో నివసించటానికి మరి కావలసిన మహిమా శరీరం అయితేనేమి, ఆత్మకు కావలసిన శుద్ధీకరణ అయితేనేమి ఈ మట్టి దేహములో ఉంటుండగానే జరగాలి. ఈ మట్టి దేహము ఒక్కొక్కరికి మట్టి దేహములో ఆత్మ శుద్ధీకరణకు, పరలోకములో నివసించడానికి మహిమా శరీర తయారీ కొరకు, అంటే నిర్మాణం కొరకు దేవుడు సమయాన్ని నిర్ణయించాడు. అదే మనుష్యుడు దానికి ఆయుష్ అంటున్నాడు.
అంటున్నాడు, ఆయుష్ అంటున్నాడు. ఆయుష్ అంటే ఒకరు 30 సంవత్సరాలు, ఒకరు 40 సంవత్సరాలు, ఒకరు 50 సంవత్సరాలు, ఒకరు 100 సంవత్సరాలు, ఒకరు 70 సంవత్సరాలు, ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసును దేవుడు నిర్ణయించాడు, ఆయుష్ను దేవుడు నిర్ణయించాడు. ఆ యొక్క దినముల పరిమాణము లోపే, దినములు పూర్తి అయ్యే లోపే ఆత్మ శుద్ధీకరణ చేసుకోవాలి. ఆ ఆత్మకు పరలోకంలో నివసించడానికి మహిమా శరీరమును కూడా తయారు చేసుకోవాలి. దేవుడు మనకి తెలుసు కదా, దేవుడు మనకి 2 జన్మలు ఇచ్చాడు. ఒకటి శారీరక జన్మ, 2 ఆత్మ జన్మ. మరి యోహాను సువార్తలో రాయబడింది, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. దేవుని బిడ్డ క్రైస్తవుడు అన్నవాడు 2 జీవితాలను కలిగి ఉన్నాడు. రెండు జీవితాలను కలిగి ఉన్నాడు, భూ సంబంధమైన జీవితము, పరలోక సంబంధమైన జీవితం. ఈ భూలోకములో ఉంటుండగానే పరలోక సంబంధమైన జీవనమునకు కావలసిన ట్రైనింగ్ అంతా పొందుకోవాలి. ఆ జీవనమునకు కావలసిన మనస్సు కలగాలి, ఆ జీవనకు కావలసిన మరి బిహేవియర్, ప్రవర్తన కావాలి. ఆ జీవనకు కావలసిన అంటే ఆ పరలోకంలో ఉండాల్సిన వారు అసహ్యమైనది, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏది కూడా లేని వారి జీవితం కలిగి ఉండి అలాంటి మహిమా శరీర నిర్మాణం జరగాలి. జరిగితే అప్పుడు మాత్రమే పరలోక రాజ్యం చేరుతారు. ఇప్పుడు ఈ కోడి ఎలాగైతే 21 రోజు నుండి 23 రోజుల్లోపు ఆ గుడ్డులో శరీర నిర్మాణం జరగకపోతే అది పాడైపోతుందో, మనకైతే ఏం జరుగుతుంది అంటే పరలోకంలో నివసించడానికి మహిమా శరీరమునకు బదులు నరకములో అంటే యుగ యుగములు కాలే అగ్నిగుండములో, ప్రకటనలో రాయబడింది అగ్ని అరదు, పురుగు చావదు, యుగ యుగములు అక్కడ మరి యాతనలు, నిట్టూర్పులను, వేదనలే ఉంటాయి. కనుక ఆ వేదన, నిట్టూర్పు నుండి యుగ యుగములు కాలిపోయి అంటే మాడిపోకుండా, మరి ఎలాగైతే మోసేకి ఆ యొక్క పొద మరి మండుచూ ఉంది కానీ కాలిపోలేదు, అలాగే యుగ యుగాలు అంటే అది దేవుని ఆజ్ఞ, అది వేరు. ఇది మాత్రం మరి పాప శరీరముతో అంటే ఈ ఆత్మకు పాప శరీరాన్ని తొడుక్కున్నవారు యుగ యుగములు ఆ యొక్క అగ్నిలో కాలే గుండములో ప్రవేశిస్తారు. అక్కడ నిరంతరం ఉంటుంది. అక్కడ జరిగే సంఘటన ఏంటంటే, నాకు దేవుడు నాకు అర్థమయ్యే విధంగా కనపరిచిన దాన్ని మీకు నేను చెప్తూ ఉన్నాను. ఏంటంటే మరి ఈ యొక్క పాపపు శరీరంతో ఆ ఆత్మ నరకంలో పడవేయబడుతుంది. పడవేయబడిన తర్వాత అది కాలిపోతూ కాలిపోతూ ఉంటే అప్పుడు బొబ్బలు పెడతారు, అరుస్తారు, ఏడుస్తారు, నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. అయ్యో కాలిపోతున్నాను, మాడిపోతున్నాను, నన్ను రక్షించండి, రక్షించండి, రక్షించండి నా నాలుక. ఇప్పుడు లాజర్కి ఆ యొక్క ధనవంతుడు పిలిచి ఆ యొక్క లాజరు చిలకల వేలు గోరులో నుండి ఒక్క నీటి బొట్టును నాలుక మీద వేసి చల్లార్చమని అబ్రహాముని ఆ యొక్క ధనవంతుడు కోరుకున్నట్టుగా అక్కడ అనేక మంది అలాగ పాపపు దేహముతో కాలిపోతూ అరుస్తూ ఉంటారు. నీరు కావాలి, దాహం అని అరుస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ యొక్క శరీరం కాలిపోతూ ఉంటుంది. కాలిపోతూ మొదట పైన చర్మం కాలిపోద్ది. చర్మం కాలిన తర్వాత ఈ యొక్క మాంసం కూడా ఏంటంటే మనలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది. వీడు చూడండి, మరి తందూరి చికెన్ ఎలాగైతే ఆయిల్లో ఏపుడు చేస్తారో, ఫ్రై చేస్తారో, అలాగే మన యొక్క శరీరం మన నూనెలోనే అక్కడ కాలిపోతూ ఉంటుంది. మాంసం ఆ యొక్క నూనెలో తలతల మరి అది కాలుతూ ఉంటుంది. కాలుతూ మరి శరీరం మాంసం పైన చర్మం అయిపోయింది, తర్వాత మాంసం అయిపోతుంది, తర్వాత ఎముకలు కూడా ఒట్టి ఎముకలు మిగులుతాయి. ఆ ఎముకలు మిగిలేటప్పుడు చనిపోయాను అనుకుంటాడు, కానీ చనిపోవడం జరగదు. మరలా మరి కండరాలు, మాంసము, చర్మము వచ్చి మరలా కాలుతూ ఉంటాయి. ఎప్పుడు యథావిధిగా మరలా దుఃఖము, ఏడ్పు, కన్నీరు, అయ్యో రక్షించండి, రక్షించండి, రక్షించండి అని ఏడు. ఈ విధంగా యుగ యుగాలు రొటీన్గా జరుగుతూనే ఉంటుంది. ఒకసారి పొందుకున్న దుఃఖానికి, వేరొకసారి పొందుకున్న దుఃఖానికి, ఇంకోసారి పొందుకున్న దుఃఖానికి తేడా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన అగ్నిగుండం నుండి తప్పింపబడటానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆయుష్ అన్న దినముల ప్రయాణం మీ భూమి మీద మనకి ప్రయాణము అని అన్నాడు ఒక భక్తుడు. ఇంకో భక్తుడు గడ్డి పువ్వు లాంటిది అన్నాడు. ఇంకొక భక్తుడు ఆవిరి వంటిది అన్నాడు. నిజమేనండి, ఎప్పుడు పుట్టుకుని పేలిపోతామో మనకు తెలియదు, ఏ క్షణాన మనం పడిపోతామో మనకు తెలియదు. కొత్త జబ్బులు వస్తున్నాయి, కొత్త మరి కొత్త మరి రకరకాల జబ్బులు వస్తున్నాయి. మరి ప్రపంచ యుద్ధాలు కూడా మరి
దేవుని వాక్యం చెప్పినట్టుగా యుద్ధాలు దేశానికి మధ్యన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతము మరి వివిధ దేశాల్లో ఉన్న మారణాయుధాలని, అంటే ఆటం బాంబుల్ని, హైడ్రోజన్ బాంబుల్ని, మరి మిసైల్స్ని మనము ఒకసారి చూస్తే ఈ భూమి లాంటి 100 భూమి లాంటి 100 భూముల్ని కూడా ముక్కలు చేయగలిగినంత మందుగుండు సామాగ్రి ఈ యొక్క వివిధ దేశాల్లో ఉన్నాయి. మన భారతదేశంలో ఉంది, అమెరికా, రష్యా, మరి చాలా దేశాలు ఉన్నాయి, జపాన్, బ్రిటన్, ఇవి దేశాలు చాలా దాదాపు చాలా దేశాలు ఈ మారణాయుధాలను, ఆటం బాంబులను, హైడ్రోజన్ బాంబులను అవి రెడీ చేసుకొని ఉన్నాయి. ఏమైనా యుద్ధం వస్తే బాంబు వేస్తే చాలు ముక్కలు అయిపోతుంది. అంతే మాత్రమే కాదు, మరి శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నాడు, సూర్యుడు నల్లని మచ్చలు ఏర్పడ్డాయి, చంద్రుడు ఎర్రని మచ్చలు ఏర్పడ్డాయి, మరి అవి కాంతిహీనం అయిపోతాయి, పంచభూతములు పరిగిపోతాయి, మరి పంచాంగములు చిరిగిపోతాయి, మరి ఈ యొక్క విశ్వమంతా కూడా మరి పాడైపోతుంది అని, మరి అది నాశనం అయిపోయే స్థితికి వచ్చింది అని చెప్తూ ఉంది. వీటితో పాటు మన జీవితం ఇలా రోడ్డు మీదకి వెళ్తే ఏ ప్రమాదం వచ్చి చనిపోతారా, లేకపోతే ఏ పిడుగుపడి చనిపోతారా, లేకపోతే ఏ దోమ కరిచి చనిపోతారా, లేకపోతే రోగగ్రస్తుడైన ఒక రోగి గాలి తగిలి చనిపోతాడా? మరి ఈ జీవితానికి గ్యారంటీ లేదు. కనుక ఈ సమయం మనది అనేది ఉన్నప్పుడే మరి ఈ యొక్క ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు, ఆరోగ్య జాగ్రత్తలు మనం తీసుకోవాలి ప్రియులారా. కనుక ఇప్పటికే మరి ఈ యొక్క భూమి కలుషితమైపోయింది, నీరు కలుషితమైపోయింది, గాలి కలుషితమైపోయిందని మరి మన గవర్నమెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. కనుక అంటే అది విశ్వం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనమైతే మన శరీర ఆరోగ్యమును, మరి ఆత్మ ఆరోగ్యము విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కనుక మరి దేవుని విషయంలో మనము ఆరోగ్యం తీసుకోవాలి. మరి దేవుని బిడ్డలంగా మనం ఆరోగ్యం తీసుకోవాలి. ఈ జీవితం భూమి మీద మన దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆ విషయాన్ని ఎరిగిన వారమై, ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని ఈ భూమి మీద పెట్టారో ఆ ఉద్దేశాన్ని ఎరిగిన వారమై మరి దానికి తదనుగుణంగా నడుచుకున్న వారముగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎక్కడి నుండి వచ్చామని ఎరిగి ఉంటే మరి అక్కడికే మరలా వెళ్తాము అన్న విషయాన్ని మనము ఎరిగిన వారముగా ఉంటాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని యొద్ద నుండి మనం వచ్చాం, మరలా దేవుని యొద్దకే వెళతాం. ఎందుకు అనంటే మన ఆత్మకు మలినమైంది, మరి ఆ మలినాన్ని కడగడం కోసమే దేవుడు ఈ భూమి మీద పెట్టాడు. నీకు నాకు తిరిగి జన్మ ఎందుకు దేవుడు ఇచ్చాడు అని అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి ఆరోగ్యపరమైన సత్క్రియలు చేయటానికై దేవుడు మనకి ఈ లోకంలో పెట్టాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా రాయబడింది. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ప్రియులరా గమనించండి. అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని, తన్ను తాను మన కొరకు దేవుడు అర్పించుకున్నాడు. అంతేకాదు మొదట తిరిగి జన్మను సత్క్రియలు చేయటానికై తిరిగి జన్మని ఇచ్చాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక రాయబడి ఉంటే, జన్మ ఇచ్చి ఆ మరి ఆత్మ కంటే ఉన్న మలినాన్ని కడగడం కోసం మరి తన్ను తాను సమర్పించుకున్నాడు, సత్క్రియలు చేయటానికి సమర్పించుకున్నాడు అని తీతుకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఇవి మనం చేయాల్సినవి మరి ఏంటి అని అంటే సింపుల్గా మరి సమయాభావం బట్టి చెప్తూ ఉన్నాం. చేయకూడనివి శరీర క్రియలు, చేయాల్సినవి ఆత్మఫలము. శరీర కార్యములు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 21 వచనాల వరకు మనం చూసుకుంటే అక్కడ రాయబడింది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేవనగా
చూడండి 19వ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్ర, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవి ఆత్మ శరీరాన్ని పాడు చేస్తాయి. ఆత్మ శరీరాన్ని, శారీరక జీవితాన్ని కూడా పాడు చేసేవి. అలాగే ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం ఇవి కూడా ఇవి ఏంటంటే ఆ ఆత్మ శరీరాన్ని ఈ యొక్క భూ సంబంధమైన శరీరాన్ని కూడా ఆరోగ్యముని ఇచ్చినవి. అంతేకాదు ఆత్మ శరీరాన్ని శరీరాన్ని కూడా పాడు చేసేవి ఏంటంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుంటే, అందులో 18వ వచనం నుండి 23వ వచనం వరకు చూసుకుంటే అక్కడ మాటలు రాయబడ్డాయి. వాటి ప్రకారము అవి మన మనుషుల్ని పాడు చేస్తాయి. కానీ మార్కు సువార్త 7:18 నుండి 23 వచనాలు నేను చదువుతాను, ఒకసారి దాన్ని గమనించండి. దీంతో మనం ముగించుకుందాం. 18వ వచనం, ఆయన వారితో ఇట్లెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునది ఏదియు వారిని అపవిత్రతగా చేయజాలదని మీరు గ్రహించుకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనిషిని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యములు, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ కూడా మనిషిని హృదయంలో నుండి వచ్చే మనిషిని అపవిత్రపరుస్తాయి. కనుక ఈ విధంగా దేవాది దేవుడు చెప్పాడు. మనము తిన్న ఏవైనా కూడా మనిషిని మలినపరచవు. కానీ ఏంటంటే చూడండి, మాంసం తినడం వలన మనిషికి ఆరోగ్యం, కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలకి అలవాటు పడిపోయే బలహీన భక్తి లేదా మూఢనమ్మకాలకు అలవాటు పడిపోయే జీవితాలు మనవు. కనుక వాటిని విడిచిపెట్టి, బలహీనమైనవి విడిచిపెట్టి, బలమైన వాటిని అంటే వాక్యానుసారంగా చూపించిన వాటి ప్రకారం మనం నడుచుకుంటే ధన్యులమవుతాం. మాంసం, కూరలు ఇవేవి తినడం వల్ల మనుషుడు అపవిత్రపరచబడడు, బలపరచబడతాడు. అలాంటి వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉంటే ఆత్మ సంబంధంగాను శారీరక సంబంధంగాను బలవంతులంగా ఉంటాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపమేడ యేసురాజా, మీ పాదాలకు వందనాలు. వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి నూరంతుల ఫలితాన్ని అనుగ్రహించి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులంగా, ఆత్మీయంగా ఆరోగ్యవంతులంగా ఉండి భూ సంబంధపరంగా ఉన్నతమైన స్థానం, పరలోక సంబంధం పరంగా కూడా అత్యున్నతమైన స్థానం కలిగిన వారముగా దీవించండి. విన్నవారందరికీ అట్టి కృప అనుగ్రహించినందుకు స్తుతిస్తూ యేసయ్య నామమున పొందినాం తండ్రి. ఆమేన్. ప్రియులరా, మా అడ్రస్ పాస్టర్ ఎం ప్రసాద్, తాళ్ళడొమ్మ గ్రామం, చినమేరంగి పోస్ట్, జీఎంవలస మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ 535526. మా యొక్క ఫోన్ నెంబర్ 9963419472. మరోసారి ఫోన్ నెంబర్ చెప్తాను, 9963419472. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.